తిరిగి మరలా వార్తల్లోకి స్వాగతం. భారతీయ సంస్కృతిలో భాగమైన యోగాని అంతర్జాతీయంగా ఖ్యాతి గడించే విధంగా చేసిన ఘనత ప్రధాని నరేంద్ర మోడీకి దక్కుతుందని డిప్యూటీ కలెక్టర్ సోమశేఖర్ తెలిపారు. 10వ అంతర్జాతీయ యోగా దినోత్సవాన్ని ఏలూరు జిల్లా ఆయుష్ శాఖ ఆధ్వర్యంలో ఏలూరు టీటీడీసీ ప్రాంగణంలో ఘనంగా నిర్వహించారు. జిల్లా అధికారులతో పాటు యోగా సాధకులు, విద్యార్థులు ఈ కార్యక్రమంలో పాల్గొని యోగాసనాలతో పాటు ప్రాణాయామాలను చేశారు. ఈ సందర్భంగా సోమశేఖర్ మాట్లాడుతూ యోగాను జీవన విధానంలో ఒక భాగంగా చేసుకోవాలన్నారు. యోగా సాధన వల్ల శారీరక ఆరోగ్యాన్ని పొందడంతో పాటు మానసిక రుగ్మతల నుంచి ఉపశమనం పొందవచ్చని పేర్కొన్నారు. ఈ కార్యక్రమంలో జిల్లా పంచాయతీ అధికారి తూతిక శ్రీనివాస విశ్వనాథ్, డిఆర్డీఏ పీడీ విజయరాజు, జిల్లా ఆయుష్ అధికారి పివివి సత్యనారాయణ చౌదరి తదితరులు పాల్గొన్నారు. మనం తీసుకునే శ్వాస డైరెక్ట్గా లంగ్స్ వరకు వెళ్ళిపోతూ ఉంటుందండి. ఆసనం దీనివల్ల కటిపడి చేస్తుంది, కోమలంగా అయిపోతూ ఉంటుంది. దేశంలో కూడా మన జీవన క్రమంలో కార్యక్రమంలో యోగా సాధకునికి మిగతా వాళ్ళకి చాలా తేడా ఉంటుంది. యోగా సాధనకి చేసిన వాళ్ళకి ఒత్తిడి నుంచి బయటపడటమే కాకుండా మంచి క్రమశిక్షణతో కూడినటువంటి ఆరోగ్యకరమైనటువంటి వాతావరణంలో మంచి మేధస్సుతో వారి నిర్ణయాలు తీసుకోగలుగుతారు. అలాగే మంచి ఆరోగ్యాన్ని పెంపొందించుకోగలుగుతారు. ఇది ఈరోజు మనం ఇక్కడ శిక్షణా తరగతులకు హాజరవడమే కాదు, ఇది నిరంతరం కూడా ప్రతి ఒక్కళ్ళు అభ్యసించినట్లయితే చాలా మంచి ఫలితాలు ఇస్తాయి. ఆరోగ్యపరంగాను, మానసికంగాను, శారీరకంగాను, మరి అన్ని విధాలుగా కూడా యోగా అనేటువంటి చాలా ఇంపార్టెంట్. రెస్పిరేటరీ సిస్టమ్ మీద చాలా బాగా చెప్పడం జరిగింది. అలాగే మానసిక ఒత్తిడిని తగ్గించుకోవడానికి ఏ ఆసనాలు అవసరం అది కూడా చాలా వివరంగా చెప్పడం జరిగింది. చాలామంది మన సొసైటీలో అనేక ఎలిమెంట్స్తో బాధపడుతూ ఉంటారు. దాంట్లో ముఖ్యమైనటువంటి అంశం థైరాయిడ్ కానివ్వండి, కీళ్ళ నొప్పులు కానివ్వండి, లేదా వెన్నుపూస నొప్పులు కానివ్వండి, ఇవన్నిటికీ కూడా పరిష్కారం అనేటువంటిది యోగాలో కంపల్సరీగా దొరుకుతుంది. యోగాసనాలు అనే కాకుండా మానసిక ప్రశాంతతని మనం పొందడానికి ధ్యానం అనేటువంటి చాలా ఇంపార్టెంట్. సో ఆ ధ్యాన ప్రక్రియ కూడా చాలా బాగా నిర్వహించడం జరిగింది. పోలీస్ యంత్రాంగం క్రమం తప్పకుండా యోగా చేయాలని జిల్లా అదనపు ఎస్పీ అడ్మిన్ జి స్వరూపరాణి సూచించారు. ఏలూరులోని జిల్లా పోలీస్ పరేడ్ మైదానంలో అంతర్జాతీయ యోగా దినోత్సవాన్ని నిర్వహించారు. ఈ సందర్భంగా సిబ్బందిచే యోగా శిక్షకులు పలు ఆసనాలను వేయించారు. ఈ సందర్భంగా అదనపు ఎస్పీ మాట్లాడుతూ యోగా ద్వారా ఒత్తిడి దూరమవుతుందన్నారు. పోలీస్ సిబ్బంది విధులు నిత్యం ఒత్తిడితో కూడుకున్నవన్నారు. కావున ప్రతి ఒక్కరూ క్రమం తప్పకుండా యోగా చేయాలని సూచించారు. ఈ కార్యక్రమంలో ఏఆర్ అదనపు ఎస్పీ శేఖర్, డిఎస్పీ శ్రీహరి, ఆర్ఏ పవన్ కుమార్ తదితరులు పాల్గొన్నారు.
మనస్సును శరీరాన్ని ఏకం చేసేది యోగా అని భారతదేశాన్ని యోగా గురువుగా తీర్చిదిద్దిన ఘనత ప్రధాని మోడీకే దక్కుతుందని బీజేపీ ఏలూరు జిల్లా అధ్యక్షులు చౌటపల్లి విక్రమ్ కిషోర్ తెలిపారు. అంతర్జాతీయ యోగా డే సందర్భంగా శుక్రవారం భీముడోలు హైస్కూల్లో విద్యాశాఖ బీజేపీ సంయుక్త ఆధ్వర్యంలో యోగా డే కార్యక్రమాలు నిర్వహించారు. ఈ మేరకు యోగా గురువు ఏలూరుకు చెందిన రవికిషోర్ విద్యార్థులకు యోగా విశిష్టత వివరిస్తూ యోగాసనాలు వేశారు. విద్యార్థి దశ నుంచి యోగాపై అవగాహన కలిగి ఉండాలన్నారు. 177 దేశాల్లో అంతర్జాతీయ యోగా దినోత్సవాన్ని జరుపుకుంటున్నారని ఆయన పేర్కొన్నారు. ఈ కార్యక్రమంలో భీముడోలు ఎంఈఓ భాస్కర్ కుమార్, పాఠశాల హెచ్ఎం అహ్మద్, బీజేపీ ఉంగుడూరు అసెంబ్లీ ఇన్ఛార్జ్ శరణాల మాలతీరాణి, ఎస్సీ మోర్చా జిల్లా అధ్యక్షులు మత్తి శ్రీనివాస శాస్త్రి, భీముడోలు మండల అధ్యక్షులు ప్రవీణ్ పటేల్, బీజేపీ ఉంగుటూరు నియోజకవర్గ కో కన్వీనర్ మెజ్జు ధర్మారావు తదితరులు పాల్గొన్నారు. మళ్ళీ ఏ ముక్కుతో అయితే గాలి వదిలామో కిందకి అదే ముక్కుతో గాలి పీల్చి సార్ అందరూ చేయండి. పైకి లాగాలి. ఇందులో మనం ఎవరి సామర్థ్యాన్ని బట్టి విద్యార్థులు ఎవరు మాట్లాడు ప్రభుత్వ సహకారాన్ని సద్వినియోగం చేసుకుంటూ విద్యార్థులు విద్యలో రాణించాలని మున్సిపల్ కౌన్సిలర్ వలవల తాతాజీ సూచించారు. జంగారెడ్డిగూడెం పట్టణంలోని 4వ వార్డులో ఉన్న ప్రభుత్వ పాఠశాలలో విద్యార్థులకు పాఠ్య పుస్తకాలను అందజేశారు. ఈ సందర్భంగా కౌన్సిలర్ తాతాజీ మాట్లాడుతూ విద్యతోనే అభివృద్ధి సాధ్యమవుతుందన్నారు. దీనిని గుర్తించిన ఎన్డీఏ కూటమి ప్రభుత్వం విద్యపై ప్రత్యేక దృష్టి సారిస్తుందన్నారు. ప్రభుత్వ పాఠశాలలో గతంలో కంటే మెరుగైన మౌలిక వసతులను కల్పించబోతున్నామన్నారు. కావున విద్యార్థులు ఈ అవకాశాన్ని సద్వినియోగం చేసుకోవాలని సూచించారు. ఈ కార్యక్రమంలో స్కూల్ ఉపాధ్యాయులు పాల్గొన్నారు. వార్తలు ముగించే ముందు ముఖ్యాంశాలు మరోసారి. చింతలపూడి ఎమ్మెల్యేగా బాధ్యతలు స్వీకరించిన సొంగ రోషన్ కుమార్, అభినందనలు తెలిపిన సహచరులు. చిర్రి బాలరాజు అనే నేను, అసెంబ్లీలో పోలవరం ఎమ్మెల్యేగా బాధ్యతలు స్వీకరించిన చిర్రి బాలరాజు. జంగారెడ్డిగూడెం మండలం గొల్లగూడెంలో ఆంధ్రప్రదేశ్ రైతు సంఘం ఆధ్వర్యంలో ఏరువాక కార్యక్రమం నిర్వహణ. కొబ్బరికాయలు కొట్టి వ్యవసాయ పనులు ప్రారంభించిన రైతులు. విశేష అలంకరణలో భక్తులకు దర్శనమిచ్చిన జంగారెడ్డిగూడెం నూకాలమ్మ అమ్మవారు. పలు ప్రత్యేక పూజలు, అభిషేకాలు నిర్వహించిన అర్చకులు. ఈ వార్తలు ఇంతటితో సమాప్తం. నమస్కారం.